మొన్న నా కూతురు, తనకి యేసయ్య అంటే ప్రాణం, యేసయ్య అంటే పిచ్చి. మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్ అంటా అంటే, డాడీ డూ మీ డ్రాయింగ్ ఆఫ్ మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్ డ్రాయింగ్ A1. అప్పుడే వర్షిప్ కాన్ఫరెన్స్ అయింది. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ ఐ డూ డ్రాయింగ్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో పెట్టా, మొత్తం నా పెయింట్స్ ఓపెన్ చేశాను, కేసులు ఓపెన్ చేశాను, పెట్టా. నా భార్య ఏమో గంట సేపులో బయటికి వెళ్ళాలనింది. ఇప్పుడు స్టార్ట్ చేశాను, నువ్వేమో బయటికి వెళ్ళాలి. సరే మీరు అందరూ రెడీ అవ్వండి అన్న. కూర్చొని ఎంత వేగంగా అంత వేగంగా గీస్తావు, నా కలర్స్ వేస్తావు, నా పట్టు 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 ఒక వాష్ అవుట్ స్టైల్లో మొత్తం వేసి ముగించా. వేసి ముగించి అట్టు పెట్టిన నా భార్య వచ్చి, వావ్ ఎంత బాగుందా అంటే, సరే కడి 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 బయలుదేరా, పక్కన పెట్టి ఇదిగొచ్చి నేను. వాళ్ళ మమ్మీ వెంటనే తీసి పెట్టించుకుంది. నిన్ను చూసేటప్పటికి దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి దాని బెడ్ పక్కన పెట్టింది. నేను చూసి ఇది నేనే గీసానా? బట్ దెన్ లుకింగ్ అట్ ద స్పీడ్, నేను ఒకటే అనుకున్నా, నాకున్న ఈ గంట సేపట్లో వాట్ బెస్ట్ కెన్ ఐ గివ్? ఇప్పుడు అడిగింది కదా అన్న, లేచి వెళ్ళిపోలా. నేను ప్రారంభించింది మాత్రం వదలను. ఒకప్పుడు అట్లుండేవాడిని నా యవ్వన కాలంలో, కానీ దేవుని తెలుసుకున్నాక తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా బ్రతుకు విధానాన్ని మార్చుకున్నాను. నాకు గంట సేపు ఉందా, 10 నిమిషాలు ఉందా? వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్? ఐ విల్ డూ.